నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. రామనామం అనగానే మనకు ఎవరో హిందుత్వవాదులు లేకపోతే ఇంకెవరో బీజేపీకి సంబంధించిన వాళ్ళే మాట్లాడతారు, దాని గురించి వాయిస్ అండ్ స్లోగన్స్ రేస్ చేస్తారు అనేసి అనుకుంటాం. కానీ రిపబ్లిక్ డే రోజు కూడా రామనామాన్ని చాలామంది ఆర్మీ జవాన్లు తమ కర్తవ్య పథ్లోని ఏవైతే కవాతులు నిర్వహిస్తారో అందులో వినిపిస్తుంది అనమాట. అసలు ఏంటి రామనామానికి అండ్ ఈ కర్తవ్య పథ్కి సంబంధం? ఇదే విషయం పైన మాట్లాడడానికి జయసింహ అన్న మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. సో నేను ఈ క్వశ్చన్ అడిగినా కదన్న, సో ఇందాకే మీరు సోషల్ మీడియాలో దీన్ని పోస్ట్ చేసిండ్రు. సో మిమ్మల్ని అడిగి దీనిపైన ఇంటర్వ్యూ కోసం నేను ఇక్కడ పిలిపించాను. అయితే అన్న, ఏంటి అసలు ఈ రామనామం గురించి? చాలామంది రామనామం అనగానే ఇదేదో హిందుత్వకి సంబంధించింది, లేకపోతే దీన్ని బీజేపీ వాళ్ళకి సంబంధించింది అనేసి కాంగ్రెస్ లేకపోతే మిగిలిన పార్టీస్ వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. కాకపోతే మీరు ఏదైతే పోస్ట్ చేశారో దాని తర్వాత నేను ఆలోచించడం స్టార్ట్ చేసిన, అరే నిజమే కదా, కర్తవ్య పథ్లోని కొన్ని సెగ్మెంట్స్లో కొన్ని రెజిమెంట్స్లో ఇవన్నీ అంటే రామనామము లేకపోతే వేరే రాజపుతాన రైఫిల్స్ అట్లా చాలా రైఫిల్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ పేర్లు ఇవన్నీ ఉంటాయి. మరి అసలు ఏంటి ఇదంతా? ఇప్పుడు మనకి దురదృష్టవశాత్తు ఏమైందంటే 1947 తర్వాత హఠాత్తుగా మనం సెక్యులర్ అయిపోయినాం. సెక్యులర్ అయిపోవడం తర్వాత ఏమైంది, ముఖ్యంగా 1992 అంతకుముందు లేకుండా సెక్యులరిజం అన్నది. సనాతన ధర్మం ఎప్పుడు సెక్యులరే. సనాతన ధర్మం సెక్యులర్ కాబట్టి ఈ దేశంలోకి ఇస్లాము, క్రిస్టియానిటీ, బౌద్ధము అన్ని మతాలు ఉన్నాయి. ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయి, అన్ని ప్రధాన మతాలు ఉన్న దేశం మనది ఒకటే. ఇన్ని రకాల మతాలు ఇంత పెద్ద పెద్ద జనాభాతో ఎక్కడా లేవు. చాలా ఇస్లామిక్ దేశాల కంటే భారతదేశంలో ఉన్న ముస్లింల సంఖ్య ఎక్కువ. కాబట్టి సనాతనం బై డిఫాల్ట్ సెక్యులరే. దాన్ని మళ్ళీ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలంలో పార్లమెంట్లో చర్చ ఏం లేకుండా సెక్యులర్ అనే పదం తీసుకొచ్చి మన ప్రియాంబుల్లో కలిపేశారు. కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో చొప్పించడం జరిగింది. దాన్ని పట్టుకొని ఇప్పుడు చాలా పెద్ద రాజకీయం జరుగుతుంటుంది. ఎంత రాజకీయం అంటే, బాబ్రీ ఘటన తర్వాత అయోధ్యలో భవ్య రామాలయం నిర్మించుకొని మనం సంవత్సరం పూర్తి చేసుకున్నా కూడా ఇప్పటికి కూడా జై శ్రీరామ్ అంటే అది యాంటీ సెక్యులర్. జై శ్రీరామ్ అంటే సగర్వంగా ఒక హిందువు లేదా ఒక భారతీయుడిని చేసే నినాదం లాగా కాకుండా ముస్లింలను ద్వేషించేవాడే జై శ్రీరామ్ అంటాడు. అంటే ఇప్పుడు జై శ్రీరామ్ అంటే హిందువు అంటున్నాడు అని కాదు, జై శ్రీరామ్ అంటే ముస్లింని ద్వేషించేవాడు అనే ఫీలింగ్ లా జై శ్రీరామ్ నినాదానికి అంత ఒక సంకుచితమైన ఒక నిర్వచనాన్ని తీసుకొచ్చే ప్రయత్నము మన సెక్యులర్ మీడియా, సెక్యులర్ మేధావులు, సెక్యులర్ రాజకీయ నాయకులు వీళ్ళందరూ చేయడం జరిగింది. కానీ మనం ఒకసారి చరిత్ర చూస్తే రాముణ్ణి కాదని ఈ దేశం ఎప్పుడు కూడా మనగలగడం సాధ్యం కాదనమాట. రాముడితో ముడిపడి ఉంది మన చరిత్ర మొత్తం, మన ఇతిహాసం మొత్తం. అయితే రాముడు అంటే సాధారణంగా భక్తి, రాముడు అంటే ఏ శబరిమాతనో, ఏ తులసిదాసో, ఏ హనుమంతుడో, లేకపోతే శ్రీరామదాసో ఇవి కాదు. మన భారతదేశ ఆర్మీకి కూడా రాముడితో అనుబంధం ఉంది. ఎప్పుడు అనుబంధం ఉంది? ఇప్పుడు ఏదో 1947లో స్వతంత్రం వచ్చినప్పుడు అని కాదు. మన దేశంలో అనేక సెగ్మెంట్స్ ఉంటాయి కదా, బెటాలియన్స్ ఉంటాయి. ఆ బెటాలియన్స్ లో, ఆ ఆర్మీ గ్రూప్స్ లో, ఆర్మీ కోసం ఏర్పడ్డ గ్రూప్స్ లో అత్యంత పురాతనమైనది ఏంటంటే రాజ్పుతానా రైఫిల్స్. ఈ రాజ్పుతానా రైఫిల్స్ బెటాలియన్స్ ఉన్నాయి. అసలు ఈ రెజిమెంట్స్ పేర్లు ఏంటి? చాలా ఉంటాయి. రాజ్పుతానా రైఫిల్స్ ఉంటుంది, అస్సాం రైఫిల్స్ ఉంటుంది, గోర్ఖా రెజిమెంట్ ఉంటుంది, మద్రాస్ ఉంటుంది, మరాఠా ఉంటుంది. మన హైదరాబాద్ లో కూడా ఉన్నాయి కదా, ఈ ఇటు సైడ్ సికింద్రాబాద్ సైడ్ వెళ్తే సైన్యం కంటోన్మెంట్ ఉంటుంది. బట్ సౌత్ ఇండియా మొత్తంలో మద్రాస్ రెజిమెంట్ ఒకటే ఉంది. సౌత్ ఇండియా మిగతా జార్ఖండ్ లో, పంజాబ్ లో, మహారాష్ట్రలో అట్లా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది. ఇవి ఎందుకు ఏర్పడ్డాయి అంటే హైదరాబాద్ ది మద్రాస్ రెజిమెంట్. ఇవి ఎందుకు ఇట్లా ఏర్పడ్డాయి అంటే బ్రిటిష్ కాలం నుంచి కూడా మన సైన్యం పనిచేస్తూ వస్తుంది. ఇండియన్ ఆర్మీ అనేది సడన్ గా 1947లో మనకు స్వతంత్రం రాగానే ఏర్పరచుకున్నది కాదు. అప్పటికే ఇండియన్ ఆర్మీ ఉంది, బ్రిటిష్ వాళ్ళతో కలిసి పనిచేసింది. తర్వాత సంస్థానాలు ఉంటాయి కదా, నిజాం సంస్థానం, మన మైసూర్ సంస్థానం, ఈ విధంగా ట్రావెన్కోర్ సంస్థానం, ఇటువంటి అనేక సంస్థానాలలో కూడా సైన్యం ఉండేది. ఈ అందరు సైనికులు, అట్లనే నేపాల్లో ఉండే గోర్ఖాలు, వీళ్ళందరూ కలిస్తే భారతదేశ సైన్యం. సో మన భారతీయ సైన్యం చరిత్ర 100 ఏళ్ళు 150 ఏళ్ల కంటే పురాతనమైంది. అందుకని ఈ రాజస్థాన్ రైఫిల్స్ అనే రాజ్పుతానా రైఫిల్స్ అనేది ఏదైతుందో ఇది అన్నిటికంటే చాలా పాతది. ఎప్పుడు 1775 నుంచి ఉండేది ఇది, అంటే అమల్లో ఉంది ఇది. అంటే యుద్ధాల్లో పాల్గొనడం కావచ్చు, దేశ సేవ చేయడం కావచ్చు, ఇవన్నీ చేస్తూ ఉంది రాజ్పుతానా రైఫిల్స్. 1775 ఇప్పుడు మనం 2000s లో ఉన్నాం. 19 కాదు, 18 కాదు, 17s లో ఉంది. అయితే వీళ్ళు రిపబ్లిక్ డే, మన గణతంత్ర దినోత్సవం రోజు వీళ్ళు
కర్తవ్య పథ్ మీదకి. ఇంతకు ముందు రాజ్పథ్ అనేవాళ్ళు కదా, కింగ్స్ వే అనేవాళ్ళు ఇంగ్లీష్ లో. ఆ కింగ్స్ వే విగ్రహాన్ని కూడా తీసేసాను కదా, అంటే కింగ్ విగ్రహం 60లోనే తీసిండ్రు. ఆ ప్లేస్ లో ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ విగ్రహం మోడీ గారు పెట్టడం జరిగింది. దాని పేరు కూడా కర్తవ్య పథ్ అని మార్చడం జరిగింది. ఎందుకంటే రాజ్పథ్ ఇప్పుడు రాజులు లేరు కాబట్టి, రాజరికం లేదు కాబట్టి కర్తవ్య పథ్ అని పెట్టారు. కర్తవ్య పథ్ మీద మనకి ఇప్పుడు కవాతు జరుగుతుంది. ఏది రిపబ్లిక్ డే రోజు సైన్యం వచ్చి మార్చ్ ఫాస్ట్ చేయడము. అంటే అంతేకాకుండా రిపబ్లిక్ డే రోజు మనకు ఒక చీఫ్ గెస్ట్ ఉంటారు. ఈసారి ఇండోనేషియా నుంచి వస్తున్నారు ఆయన. ఇండోనేషియా అధ్యక్షుడు వస్తున్నారు. ఆ అధ్యక్షుడు ముందు గౌరవ వందనం చేస్తారు మన వాళ్ళు, కవాతు చేస్తారు. ఈ మార్చ్ ఫస్ట్ చేస్తున్నప్పుడు అన్ని పాల్గొంటాయి, అన్ని బెటాలియన్స్, అన్ని గ్రూప్స్, అన్ని మిలిటరీ గ్రూప్స్ పాల్గొంటాయి. అట్లనే ఎన్సీసీ వాళ్ళు కూడా వెళ్తారు పిల్లలు. వీళ్ళందరూ చేస్తున్నప్పుడు రాజ్పుతానా రైఫిల్స్ వాళ్ళు ఒక నినాదం చేస్తారు. ఈ నినాదం ఏంటి అంటే రాజా రామచంద్రకి జై. సో ఇప్పుడు రిపబ్లిక్ డే రోజు ప్రతి సంవత్సరం కూడా 76 ఏళ్లుగా కర్తవ్య పథ్ మీద రాజా రామచంద్రకి జై అనే నినాదం మారుమవుతూనే ఉంది. అంతకు ముందు కూడా వాళ్ళ యుద్ధ నినాదం ఏంటి అంటే వార్ క్రై, రాజా రామచంద్రకి జై. రాజ్పుతానా రైఫిల్స్ గురించి చాలా ఇంపార్టెంట్ విషయాలు మనము తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే 1856లో, అంటే 1857లో మనకు ఫస్ట్ వార్ ఏమంటారు, తొలి స్వతంత్ర సంగ్రామం జరిగింది. ఝాన్సీ లక్ష్మీబాయి వీళ్ళంతా బ్రిటిష్ మీద పోరాడడం జరిగింది. కానీ 1856లో 1 year ముందే ఈ రాజ్పుతానా రైఫిల్స్లో ఉన్న సైనికుల వీరత్వము, వాళ్ళ ఏమంటారు బ్రేవరీ, వాలర్ అండ్ బ్రేవరీ, వాళ్ళ సాహసానికి గుర్తుగా ఏమంటారు విక్టోరియా క్రాస్ అనేది లభించింది. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వము విక్టోరియా క్రాస్ అనేది ఇచ్చింది. అంటే గౌరవ సూచకంగా ఈ రెజిమెంట్ ని గుర్తించింది అనమాట, ఏది రాజ్పుతానా రైఫిల్స్. అంటే కార్గిల్ వార్లో 1999 వాజ్పేయి కాలంలో జరిగిన కార్గిల్ వార్లో ఈ 7th and 11th బెటాలియన్స్, రాజ్పుతానా రైఫిల్స్ కి సంబంధించిన 7th and 11th బెటాలియన్స్ ఏవైతున్నాయో వాళ్ళు టోలోలింగ్, హనీఫుద్దీన్ సెక్టార్స్ని తిరిగి పాకిస్తానీ జిహాదీల నుంచి, పాకిస్తాన్ సైన్యం నుంచి తిరిగి స్వాధీనం చేసుకునేది ఈ రాజ్పుతానా రైఫిల్స్. కార్గిల్ వార్లో కీలకమైన విజయం సాధించడానికి కారణమైన రాజ్పుతానా రైఫిల్స్ రాజా రామచంద్రకి జై అని నినాదం చేసే కార్గిల్ని వెనక్కి తీసుకున్నాం మనం. అది మనం గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా అర్జున అవార్డ్స్, ఈ మిలిటరీలో ఉన్న వాళ్ళు చాలా మంది స్పోర్ట్స్లో కూడా పర్ఫార్మ్ చేస్తారు కదా. ఈ రెజిమెంట్కి మొత్తం 10 అర్జున అవార్డ్స్ ఉన్నాయి. రాజ్పుతానా రైఫిల్స్ అనే రెజిమెంట్కి ఇప్పటి వరకు 10 అర్జున అవార్డ్స్ వచ్చినాయి. అందులో మనకు బాగా తెలిసిన నీరజ్ చోప్రా కూడా ఉన్నారు. అవును, జావెలిన్ లో గోల్డ్ అండ్ సిల్వర్ కూడా వచ్చింది. ఈ ఒలింపిక్స్ లో మన భారతదేశం పేరు నిలబెట్టిన నీరజ్ చోప్రా రాజ్పుతానా రైఫిల్స్ కి చెందిన సైనికుడే. ఆయన కూడా రోజు చెప్పేది రాజా రామచంద్రకి జై అని. ఇంతకుముందు సుబేదార్ దీపక్ పునియా అనే అతను కూడా మనకు మెడల్ తీసుకొని రావడం జరిగింది ఏషియన్ గేమ్స్ లో. వీళ్ళ మోటో అంటే ఇది వార్ క్రై, రాజా రామచంద్రకి జయ అనేమో యుద్ధ నినాదం అనమాట. కాకపోతే వీళ్ళ స్లోగన్ ఏంటంటే వీరభోగ్య వసుంధర అని చెప్పి సంస్కృతంలో. అచ్చా, ఇవి కూడా ఉంటాయి అన్ని రెజిమెంట్స్ కి. హర హర మహాదేవ్ అనేసి అవి నినాదాలు. ఇదేమో వాళ్ళ ట్యాగ్ లైన్ లాంటిది అనమాట. వీరభోగ్య వసుంధర అంటే, వసుంధర అంటే భూమి, భూమి మీద ఎవడికి అధికారం వస్తుంది అంటే వీరుడికే అని అర్థం. వీరుడు మాత్రమే భూమిని భోగించగలుగుతాడు, అంటే భూమిని సంపాదించగలిగే శక్తి ఎవరికి ఉంటుంది, వీరుడికే ఉంటుంది అని చెప్పి. అంటే మనం మధ్యకాలంలో కుడి చెంప కొడితే ఎడమ చెంప, ఎడమ చెంప కొడితే కుడి చెంప చూపిస్తూ వచ్చినాం కదా. అహింస అనేది మన దేశంలో ఉంది, కానీ పూర్తిగా అహింస మాత్రమే మన సిద్ధాంతం కాదు. మన సైనికులు ఎప్పుడు కూడా సాహసంతో విజయం సాధించాలి అనేది మన వాళ్ళ నినాదం. రాజ్పుతానా రైఫిల్స్ ఏమో రాజా రామచంద్రకి జై కదా. రాజ్పుత్ రెజిమెంట్ అని ఇంకొకటి ఉంది. వీళ్ళ దానికి ఏంటంటే బోలో బజరంగ్ బలికి జై అని. బయట ఇప్పుడు మనం ఎంత సెక్యులర్ అయిపోయినామంటే రాను అసలు బయట ఎక్కడ జై శ్రీరామ్ అన్నా కూడా ఆయన ఎవరు, మన ఇంకొకటి ఎవడో వస్తాడు వచ్చేమంటాడు, మీరు సీతారాం ఎందుకంటలేరు అంటాడు. మీకు సీత అంటే ఇష్టం లేదంటాడు. సీతను మేము వ్యతిరేక, గుడికి వెళ్తే ఆడవాళ్ళను టీజింగ్ చేయడానికి వెళ్తారని చెప్పిన మహానుభావుడే సీతారాం హనుమాన్ని కూడా మనల్ని ప్రెజర్ చేసేసాడు. మరి నువ్వనొచ్చు కదా, ఆయన ఎక్కడ పోయినా సీతారాం అన్నాడు, శ్రీరామ్ అన్నాడు. కానీ వాళ్ళకందరికి తెలియాల్సింది ఏంటంటే రాజ్పుత్ రెజిమెంట్, ఇది రాజ్పుత్ రైఫిల్స్ కి, రాజ్పుతానా రైఫిల్స్ రాజ్పుత్ రెజిమెంట్ వేరు అనమాట. వీళ్ళు బోలో బజరంగ్ బలికి జై అంటారు. అట్లనే
డోగ్రా రెజిమెంట్ అని ఉంది. ఈ డోగ్రా రెజిమెంట్ వాళ్ళు జ్వాలామాతాకి జై అంట. అంటే మన దేశంలో దైవము, ధర్మము, దేశము ఈ మూడు ఒకదాంతో ఒకటి కలిసిపోయి ఉంటాయి. ఎంత కలిసిపోయి ఉంటాయి అంటే మన సైనికులు యుద్ధంకి వెళ్లే ముందు ఖచ్చితంగా దైవాన్ని ప్రార్థిస్తారు. దేశం కోసం, ధర్మం కోసం బయలుదేరేటప్పుడు దైవాన్ని ప్రార్థించడం అనేది మన సనాతన సాంప్రదాయం. అది ఇప్పటికీ మన ఆర్మీ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. సిక్ రెజిమెంట్ వాళ్ళది అయితే మనకు తెలిసిందే కదా, జో బోలే సోనిహాల్ సత్ శ్రీ అకాల్. అదే కాకుండా వాహే గురుజీ ఫతే అదే అంటారు. నెక్స్ట్ మరాఠా లైట్ ఇన్ఫెంట్రీ, మరాఠా వాళ్ళది ఉంది. వాళ్ళు ఏమంటారంటే బోలా శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. ఇది కాకుండా తెమాలై మాతాకి జై అని కూడా అంటారు, అంటే వాళ్ళ అమ్మవారు అనమాట. హర్ మహాదేవ్ కూడా వీళ్ళదే. హర్ మహాదేవ్ అనేది మరాఠా వాళ్ళ యుద్ధ నినాదం. ఈవెన్ ఛత్రపతి శివాజీ కూడా యుద్ధంలో హర్ మహాదేవ్ అని వెళ్తాడని మనకు తెలుసు కదా. అదే ఇప్పటికీ కొన్ని ఆర్మీ సినిమాల్లో కూడా ఇప్పుడు ఏవైతే పాపులర్ అయినాయో, తమిళనాడుకు సంబంధించిన బైలింగ్వల్ మూవీ అయితే వచ్చింది కదా, సో అందులో కానివ్వండి, లేకపోతే ఇంతకుముందు ఏదైనా ఆర్మీ సినిమాలు ఉన్నా కూడా అందులో భారత్ మాతాకి జయతో పాటు ఈ వార్ క్రైస్ కూడా అనడం, ఇవన్నీ అంటే ముస్లిం ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉంటారో అందులో ఉన్న జవాన్లు వాళ్ళు కూడా ఇది కంపల్సరీ అనాల్సిందే అనేసి అక్కడ అంటారు. భారత్ మాతాకి జై, హర హర మహాదేవ్, బజరంగ్ బలికి జై అని. రీసెంట్ గా వచ్చిన సినిమా అంటే మన సైన్యంలో ఉన్న ఆర్మీ ముస్లిం జవాన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇవన్నీ పాటిస్తారు. నిజానికి బయట ఉండి రాజకీయం చేసే సెక్యులర్ హిందువులతోనే ప్రాబ్లం. నిజమైన జాతీయవాద ముస్లింలతో ఏ ప్రాబ్లం లేదు. ఒక అబ్దుల్ కలాంతో కావచ్చు, వాళ్ళతో ఏం ప్రాబ్లం లేదు. ఆయనే కదా మిజైల్స్ అన్ని మనకు తయారు చేసి పెట్టింది. భారతదేశంలో ఈరోజు ఇన్ని మిజైల్ ప్రోగ్రామ్ నడుస్తుంది అంటే, బ్రహ్మోస్, అగ్ని అని మనం చేస్తున్నాం అంటే దానికి అబ్దుల్ కలామే కారణం. ఇక్కడ సమస్య ఏంటంటే జాతీయవాద ముస్లింలు చాలా మంది ఉంటారు. ఎటొచ్చి పాకిస్తాన్ ప్రేమికులైన ముస్లింలు కావచ్చు, పాకిస్తాన్ని ప్రేమించే సెక్యులర్ హిందువులు కావచ్చు, ఇద్దరితో గొడవ అనమాట. కుమావ్ రెజిమెంట్ అని ఒకటి ఉంది. వీళ్ళు ఏంటంటే కాళికా మాతాకి జై అంటారు. అట్లనే ది గర్వాల్ రైఫిల్స్, బద్రీ విశాల్ లాల్ కి జై, బద్రీనాథ్, ఇది ఉత్తరాఖండ్ లో ఉండే రెజిమెంట్ అనమాట. బీహార్ లో నుంచి పనిచేసే బీహార్ రెజిమెంట్ వాళ్ళు బజరంగ్ బలికి జైతో పాటు బిర్సా ముండాకి జై అంటారు. బిర్సా ముండా అంటే తెలుసు కదా, మన ఏమంటారు గిరిజన వీరుడు ఆయన. ఆయన కూడా దేశం కోసము బ్రిటిషర్లతో వ్యతిరేకంగా పోరాడిన ఆయన. జమ్మూ అండ్ కాశ్మీర్ రైఫిల్స్, జమ్మూ అండ్ కాశ్మీర్ అనగానే ముస్లిం మెజారిటీ కదా, అంటే అక్కడ సైనికులే ఉంటారని కాదు, మన రెజిమెంట్లో అన్ని ప్రాంతాల వాళ్ళు ఉంటారు, అట్లేముండదు. మనది సెలక్షన్ ప్రాసెస్ వేరు. బట్ జమ్మూ అండ్ కాశ్మీర్ రెజిమెంట్, జమ్మూ అండ్ కాశ్మీర్ రైఫిల్స్ అనే రెజిమెంట్ వాళ్ళ వార్ క్రై ఏమై ఉండొచ్చు? జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళదా? దుర్గా మాతాకి జై. అచ్చా, ఓకే. నాగా రెజిమెంట్, మన నాగాలాండ్, జై దుర్గా నాగా. అంటే ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది, జమ్మూ కాశ్మీర్ రెజిమెంట్ అనేసరికి అక్కడ అందరూ అంటే ముస్లిం సంబంధించిన వాళ్ళు ఉంటారా అనేసి. ఎందుకంటే మన ఆర్మీ సెలక్షన్ కానీ మన ఆర్మీ వర్కింగ్ కానీ అట్లా ఉండదు. ఏ రెజిమెంట్ లో అయినా అందరూ, మద్రాస్ రెజిమెంట్ లో నార్త్ ఇండియన్ సోల్జర్స్ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకున్న రాజ్పుతానా రైఫిల్స్ లో సౌత్ ఇండియన్స్ ఉంటారు. అట్లా కాదు, ఆర్మీ అనేది అవసరాన్ని బట్టి సెలక్షన్ జరుగుతుంటది. సో ఈ వార్ క్రైస్ గురించి నాకు తెలిసింది కూడా సాయి పల్లవి అండ్ శివకార్తికేయన్ నటించిన అమరన్ అనేసి ఏదైతే మూవీ వచ్చిందో, ఆ అమరన్ మూవీలో సో లాస్ట్లో ఆ సినిమా ఇంకా ఎండింగ్కి వస్తుంది అన్న టైంలో సో వాళ్ళు ఏదైతే యుద్ధానికి వెళ్తుంటారో అక్కడ లోకల్ ఫైట్ ఏదైతే జరుగుతుందో అందులో ఏంటంటే ముస్లింలు అంటే జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన 2 ఆర్మీ జవాన్స్ ఉంటారు అన్నమాట వాళ్ళతో పాటు. సో వాళ్ళు అండ్ మిగిలిన టీం సర్దార్జీ వీళ్ళందరూ వచ్చేసి అక్కడ బజరంగ్ బలికి జై అంటారు. సో నేను అక్కడ వాళ్ళిద్దరు అనరేమో అనేసి అనుకున్నా నేను. బట్ అంటే వార్ క్రై అన్నది అందరు అనాల్సిందే, అక్కడ అందరు అనాల్సిందే. ఆర్మీలో డిసిప్లిన్ లో భాగంగా అందరు అనాల్సిందే. రెండోది, నాకు తెలిసినంత వరకు ఆర్మీలో ఉండే ముస్లిం జవాన్లు అయినా సరే వాళ్ళకు ట్రైనింగ్ లో భాగంగా జాతీయ భావం ఖచ్చితంగా ఉంటుంది. వ్యక్తిగతంగా వాళ్ళు అల్లాహ్ నమ్ముతారా, ఈశ్వరుని నమ్ముతారా వాళ్ళ ఇష్టం. కానీ ఆర్మీలో ఉన్న ముస్లిం జవాన్లని మనం అనుమానించాల్సిన పని లేదు. అయితే అక్కడో ఇక్కడో హనీ ట్రాప్ లో పోయి పాకిస్తాన్ కి సమాచారం అమ్ముకునే హిందూ జవాన్లు కూడా ఉంటారు అప్పుడు. బట్ వాళ్ళని తీసేయాలి, దొరికారు కూడా. ఆన్ ది హోల్ ఆర్మీ అనే దాంట్లో ఇప్పటికీ ఇండియన్ ఆర్మీలో జాతీయవాదం ఉంది కాబట్టి ఈ దేశం ఇట్లుంది. లేకపోతే మన దేశం మన రాజకీయ నాయకుల చేతిలో ఎప్పుడో ముక్కలయ్యారు. నార్త్ ఈస్ట్ ని తీసేద్దామని ఒక ట్రై చేస్తాడు. అసలు ఈ దేశం అన్ని రాష్ట్రాలు కలిస్తే ఏర్పడ్డది, లేదు దేశమే కాదంటాడు రాహుల్ గాంధీ. ఇట్లాంటి ఆనిముత్యాల మధ్యలో మన సైన్యం కాపాడుతుంది కాబట్టి. అంతేందుకు కొన్ని సంవత్సరాల కింద అనుకుంటా నేను ఒక ఛానల్కి వర్క్ చేసేటప్పుడు నా ఛానల్లోనే ఒక కమ్యూనిస్ట్ మిత్రుడే
అసలు తెలంగాణ అన్నది ఒక దేశం, తెలంగాణ అన్నది భారతదేశానికి సంబంధించింది కాదు. అంటే జమ్మూ కాశ్మీర్ గురించి అయితే నేను అది విన్నా, బట్ ఇది నిజాం సొంత దేశం, అంటే స్వతంత్ర దేశంగా ఉండేది, దాన్ని భారత్ వాళ్ళు ఆక్రమించుకున్నారు అనేసి అన్నాడు ఒకడు. అయితే ఇప్పుడు దీనికి ఏంటంటే ఎక్కడిదక్కడ సింగిల్ గా చర్చ మొదలు పెడతారు. మనం దాని గురించి గట్టిగా సమాధానం ఇస్తే దాన్ని చేంజింగ్ ద చాలా గట్టిగా ఇచ్చేసిన, దాని తర్వాత ఆ పోస్ట్ డిలీట్ చేసుకున్నాడు, దాని తర్వాత సారీ చెప్పిండు. చేంజింగ్ ద గోల్ పోస్ట్ అని ఒకటి ఉంటుంది సిద్ధాంతం. అంటే ఏంటంటే మనం ఒక దాని గురించి గట్టిగా సమాధానం ఇస్తే వాళ్ళు ఇంకోటి ఎత్తుకొస్తారు. సో ఇప్పుడు అట్లా మార్చే వాళ్ళ గురించి మనం ఏం పెద్దగా మాట్లాడలేం, కానీ అసలు జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కాదనే వాళ్ళే గొప్పోళ్ళు. వాళ్ళకంటే గొప్పోళ్ళు ఎవరంటే మన తెలంగాణ రాష్ట్రానికి దశాబ్ద పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన వారసురాలు, ఆమె కూడా ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చింది, జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కాదని చెప్పి. కల్వకుంట్ల కవిత ఇచ్చింది, దాని తర్వాత క్షమాపణలు తర్వాత వెనక్కి తీసుకుందాం. ఎందుకంటే ఆమె రాజకీయ నాయకురాలు కాబట్టి. ప్రైవేట్ వ్యక్తులు ఏంటి, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వాగుతారు. అంటే స్టార్టింగ్ లో కొంతమందికి అర్థం కాదు, మైనారిటీ అపీజ్మెంట్ అన్న దీంట్లోనే ఉంటారు కాబట్టి. ఇప్పుడు మైనారిటీ అపీజ్మెంట్ ఏదైనా అంటే ఇప్పుడు ఒక దేశం, సరే అంత మైనారిటీ అపీజ్మెంట్ జరిగిన తర్వాత కూడా ఏమైంది, మొన్న ముస్లింలు ఏమన్నా సపోర్ట్ చేసిండ్రా కాంగ్రెస్ కి? ఎంఐఎం ఇప్పటికీ అసదుద్దీన్ ఓవైసీ వీళ్ళతో తిరుగుతున్నాడు, కాంగ్రెస్ వాళ్ళతోని. అవును, నేనేమంటానంటే ఆయన బీఆర్ఎస్ ఓవైసీ సాబ్ అనేసి ఈయన మాట్లాడతాడు. బీఆర్ఎస్ అధికారంలో ఉంటే ప్రగతి భవన్ కి బుల్లెట్ వేసుకొని వెళ్తాడు ఆయన. ఇప్పుడు బుల్లెట్ అటువైపు వెళ్ళదు, ఆ బుల్లెట్ గాంధీ భవన్ కి వెళ్తుంది, రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తుంది. ఆ బుల్లెట్ కి ఒక రూట్ అంటూ ఉండదు. బీజేపీ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా ఎవరి దగ్గరికైనా సరే వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతారు వాళ్ళు. సో ఎంఐఎం అనేది కాకుండా తెలంగాణలో ఉన్న ముస్లింలు కూడా కేవలం అపీస్మెంట్ చేస్తున్నారు కదా అని చెప్పి మొన్న బీఆర్ఎస్ ని గెలిపిలేదు, కాంగ్రెస్ నే గెలిపించింది. కాబట్టి ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా జమ్మూ కాశ్మీర్ మన దేశంది కాదు అనేంత వరకు వెళ్ళకుంటే మంచిది. తర్వాత కవిత గారు దాన్ని వెనక్కి తీసుకోవడము అవన్నీ జరిగినాయి. నేనేమంటున్నానంటే ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు, బట్ వాళ్ళందరికీ తెలిసి మాట్లాడతారా తెలియక మాట్లాడతారా, కానీ మన భారతదేశ సైన్యంలోనే రాముడు ఉన్నాడు, దుర్గాదేవి ఉంది, కృష్ణుడు ఉన్నాడు, బజరంగ్ బలి ఉన్నాడు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇదేదో హిందూ సైన్యం అనం కదా, ఇండియన్ ఆర్మీ అని అంటాం. ఎందుకు ఇండియన్ ఆర్మీ అంటే ఇండియా మొత్తాన్ని కాపాడుతుంది మన సైన్యం. ముస్లింలను మేము కాపాడమని వదిలేయట్లేదు కదా. కాబట్టి సైన్యానికి మతం ఉండదు, కానీ సైన్యానికి నినాదం ఉంటుంది. ఆ నినాదంలో మన దేవుడు ఉంటాడు, అదే సనాతనం అని చెప్పి. రైట్, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.